హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం స్టాటిస్టిక్స్లోని లాస్ట్ ఎక్సైజ్ 13Cలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచించుకుని వీడియోని స్టార్ట్ చేద్దాం. Exercise number 13C. The mean and variance. The mean and variance of 8 observations are 9 and 9.25. అంటే 8 observations యొక్క mean 9, 8 observations యొక్క variance 9.25. If the 6 observations are this one, find the remaining 2 observations. ఆ 8 observations లో 6 observations ఇస్తాడు, ఇంకా రిమైనింగ్ 2 observations మనం ఫైండ్ చేయమన్నాడు. ఆల్రెడీ 6 ఇస్తాడు కనుక రిమైనింగ్ 2 observations ని x, y అనుకుందాం. Let the remaining two observations be x and y. సో మిగతా మనం x and y అనుకున్నాం. సో ఇప్పుడు మనం గివెన్ దట్, సో వాడు ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం. గివెన్ దట్ ఏమిచ్చాడు? మీన్ ఇచ్చాడు. మీన్ ఎంత ఇచ్చాడు? 9. సో మీన్ అంటే ఏంటి? ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 9.25. వేరియన్స్ 9.25 ఇచ్చాడు. సో వేరియన్స్ అంటే ఏంటి? సిగ్మా స్క్వేర్. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9.25. and observations, number of observations is equal to 8. so n is equal to 8. ఇదంతా ఇచ్చాడు, మనం వీటిని x, y అనుకున్నాం. ఇంకా లెక్క చేసేద్దాం. సో x bar is equal to ఏంటి? sum of the all observations by number of the observations. So x bar ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. 9 is equal to sum of the all observations అంటే so 6 plus 7 plus 10 plus 12 plus 12 plus 13 plus x plus y. So 8 observations 1 2 3 4 5 6 7 8 whole divided by n ఎంత? 8. ఓకే, ఇప్పుడు 8 డివైడ్ చేస్తాం. ఇటు సైడ్ తీసుకొస్తే మల్టిప్లై చేయాలి. 9 8s ఇక్కడ 6 plus 7 13 23 25 35 37 47 50 60 plus x plus y. సో ఎంత అవుతుంది? 72 ఈజ్ ఈక్వల్ టు 60 plus x plus y. సో రివర్స్ రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? x plus y plus 60 is equal to 72. x plus y is equal to 72. సో 60 నడిచి తీసుకెళ్ళిపోదాం. సో x plus y is equal to 72 minus 60. సో x plus y is equal to 72లో 60 తీస్తే ఎంత? 12. అంటే ఒక ఈక్వేషన్ వచ్చింది, ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఇప్పుడు ఈ మీన్ తీసుకుంటే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం వేరియన్స్ తీసుకుందాం. సో వేరియన్స్ ఫార్ములా రాసుకుందాం. వేరియన్స్ సో మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. వేరియన్స్ అంటే ఏంటి? వేరియన్స్ అంటే సమ్ ఆఫ్ ది ఆల్ మీన్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ ది ఆల్ మీన్ స్క్వేర్స్ బై మీన్ డీవియేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అంటే ఏంటి? మనకి ఫార్ములా తెలుసు కదా, సిగ్మా
ఇక్కడ xi వచ్చింది, మనకేం వస్తుంది xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇదే కదా మనం ఇందాక చేస్తాం. సో సెకండ్ ఎక్సైజ్లో బై n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్. ఇప్పుడు వాల్యూస్ వేద్దాం. సిగ్మా xi మైనస్ x బార్ ఆల్రెడీ మనకి మీన్ తెలుసు కదా 9. సో వాల్యూస్ తెలుసు కదా. సో ఈ n అడిసి తీసుకెళ్ళిపోదాం. సిగ్మా xi మైనస్ x బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అంటే ఎంత, సిగ్మా స్క్వేర్ ఇచ్చాడు 9.25 ఇంటూ n అంతా 8, ఇక్కడ వేసి 8 ఎందుకంటే ఇక్కడ అది అటు సైడ్ వెళ్తా కనుక 8. ఇప్పుడు వీటిని విడత తీయండి. xi అంటే అంతా మనకి ఫస్ట్ వాల్యూ 6 మైనస్ x బార్ అంటే 9 హోల్ స్క్వేర్. నెక్స్ట్ వాల్యూ 7 మైనస్ 9 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 10 మైనస్ 9 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 12 మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ 12 మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ 13 మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ x మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 9 హోల్ స్క్వేర్. ఇది సిగ్మా అంటే సిగ్మా x మైనస్ i హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ ఇది ఎప్పుడు కూడా కామన్. ఈజ్ ఈక్వల్ టు 8 5 44, 8 2 16, 20. So 2 8 9 72, 72 plus 2 74. పాయింట్ ఇక్కడ వస్తుంది. 6లో 9 తీస్తే -3 స్క్వేర్. 7లో 9 తీస్తే -2 స్క్వేర్. 10లో 9 తీస్తే 1, సో 1 స్క్వేర్. 12లో 9 తీస్తే 3 స్క్వేర్, మళ్ళీ 3 స్క్వేర్, మళ్ళీ 2 స్క్వేర్. 13లో 4 తీస్తే 4 స్క్వేర్ ప్లస్ x మైనస్ 9 హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab మళ్ళీ y మైనస్ 9 హోల్ స్క్వేర్ మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 74. సో 3 స్క్వేర్ అంతా 9, 2 స్క్వేర్ అంతా 4, 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ అంతా 9, 3 స్క్వేర్ అంతా 9, 4 స్క్వేర్ అంతా 16, ఇక్కడ 9 స్క్వేర్ అంతా 81, ఇక్కడ 9 స్క్వేర్ అంతా 81. ఇంకా మిగతా ఏమున్నాయి మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 18x, సో మైనస్ 18y ఈజ్ ఈక్వల్ టు 74. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 9 13 14 9 23 32 36 46 47 48. సో 48కి 80 కలిపితే 128, 120కి 8 కలిపితే 80 కలిపితే 128కి 80 కలిపితే 208. 208 ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 18 కామన్ తీయండి. 18 కామన్ తీస్తే ఏమవుద్ది x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 74. సో 208 ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 18 ఇంటూ x ప్లస్ y ఎంత 12 ఈజ్ ఈక్వల్ టు 74. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 208, 18 12 216 ఈజ్ ఈక్వల్ టు 74. సో 216లో 208 తీస్తే 8, సో 8 అటు సైడ్ వెళ్తే మనకి -8, -8 సైడ్ వెళ్తే +8 అవుతుంది. సో 74 ప్లస్ 8 82 అవుతుంది. 74 ప్లస్ 8 82 అవుతుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 74. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 74 ప్లస్ 8. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 82. సో ఇక్కడ మనకి 82 రాదు. సో ఇక్కడ మనకి ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంది. సో 3 స్క్వేర్ 9,
2 square 4, 1 square 1, 3 square 9, 3 square 9, 4 square 16 రావాలి ఇక్కడ. అందుకే చిన్న మిస్టేక్, అంటే 2 తగ్గింది. సో 2 తగ్గింది పుష్ప. సో అప్పుడు మనకి ఏంటి ఇక్కడ 210 అవుతుంది. ఇక్కడ కూడా 210 అవుతుంది. సో ఇప్పుడు ఈ 210 అనేది మనకి ఇక్కడ కూడా 210 అవుతుంది. సో 210లో 16 తీస్తే 6 ఉంటుంది, -6. సో -6 అటు సైడ్ వెళ్తే +6 అవుతుంది. సో అప్పుడు ఇక్కడ 80 అవుతుంది. ఓకేనా? సో x² + y² 18. 8 ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 x + y = 12. SOBS squaring on both sides. So x + y whole square is equal to 12 square. So a square plus b square plus 2ab is equal to 144. x² + y² ఎంత 80. సో 80 వేయండి. సో 80 plus 2xy is equal to 144. 2xy is equal to 144 minus 80. So 2xy is equal to 4లో 0 తీస్తే 4. సో 64. ఇప్పుడు ఈ x² y² 80 ఉంది కదా, దీని నుండి ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. అప్లై ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అప్పుడు ఏమవుతుంది? x² + y² minus 2xy is equal to లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 80లో 64 తీస్తే 16. సో అంటే ఏంటి? x - y whole square is equal to 16. సో x - y is equal to +or -4. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది, ఈ కొంచెం ప్లేస్లోనే చేసేస్తాను. ఇప్పుడు x + y = 12 అండి. x - y = ప్లస్ తీసుకుందాం +4. సో +y - y క్యాన్సిల్. 2x = 16. x = 8 అండి. x వాల్యూ 8. మరి x + y = 12. x వాల్యూ 8 అండి. 8 + y = 12. y = 12 - 8. సో y = 4 అండి. అంటే ఇప్పుడు నేను ప్లస్ వాల్యూ తీసుకుంటే నాకు x = 8, y = 4 వచ్చింది. అదే మైనస్ వాల్యూ తీసుకుంటే x = 4, y = 8 వస్తుంది. అంటే మనకు కావాల్సిన 2 రిమైనింగ్ నెంబర్స్ 8 and 4 ఆర్ 4 and 8. సో ఇక్కడ మిగతా రాద్దాం. x + y = 12. x - y = -4. +4 +y - y క్యాన్సిల్. 2x = 8. సో x = 4 చెప్పాను కదండి. సో x + y = 12. 4 + y = 12. y = 12 - 4. y = 8. అంటే మనకి అటు ఇటైనా ఇటు ఇటైనా ద రిమైనింగ్ 2 numbers are 4, 8. సో therefore the remaining 2 numbers are 2 observations. The remaining 2 observations are 4, 8. ఇది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ సొల్యూషన్ చూద్దాం. ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ 7 observations are 8 and 16. సో 7 observations యొక్క మీను వేరియన్స్ 8, 16. అంటే మీన్ అనేది 8, వేరియన్స్ అనేది 16. ఈ 5 observations are given. సో 5 observations ఇచ్చాడు. ఫైండ్ ద రిమైనింగ్ 2 observations. సేమ్ ఇందాలో ఎలాగైతే అనుకున్నా అలాగే చేద్దాం. ఈసారి ఏంటంటే నీట్గా కొద్దిగా చేద్దాం. ఈ ప్లేస్ని ఇలా చక్కగా వాడుకుంటే మనకి ఇది సరిపోతుంది. లెట్ ద రిమైనింగ్ 2 observations. ఇందాలో ఎలా చేసాం అలాగే చేద్దాం. లెట్ ద రిమైనింగ్ 2 observations be
x and y. సో ఇప్పుడు మనం విడివిడిగా కాకుండా మనం మ్యాటర్ రాసుకుని చేసుకుని వెళ్ళిపోతాం. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, మీన్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు. సో మీన్ అంటే ఏంటి, సిగ్మా xi బై n ఈజ్ ఈక్వల్ టు 8. సో సిగ్మా xi అంటే ఏంటి మనకి, సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ అంటే 7 అబ్జర్వేషన్స్ సమ్ చేయాలి. 2 + 4 + 10 + 12 + 14 + x + y బై n అంటే ఎంత, 7 అబ్జర్వేషన్స్ కనుక 7 ఈజ్ ఈక్వల్ టు 8. 7 అటు సైడ్ పంపిద్దాం, ఇవన్నీ యాడ్ చేద్దాం. సో 2 + 4 6, 16, 18, 28, 32, 42. 42 + x + y ఈజ్ ఈక్వల్ టు 8 × 7. 7 అటు సైడ్ వెళ్ళిపోయింది. ఒకసారి మళ్ళీ కౌంట్ చేద్దాం. సో 2, 6, 16, 18, 28, 32, 42. సో 42 + x + y ఈజ్ ఈక్వల్ టు 56. సో 42 అటు సైడ్ పంపిద్దాం. x + y ఈజ్ ఈక్వల్ టు 56 - 42. సో x + y ఈజ్ ఈక్వల్ టు 14. ఇందులో మనకు 12 వచ్చింది, ఇప్పుడు 14 వచ్చింది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. సో x + y ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకేమి ఇచ్చాడు, వేరియన్స్ ఎంత 16 ఇచ్చాడు. 16 రాయండి. సిన్స్ గివెన్ అంతే, ఎలాగైనా రాసుకోవచ్చు హ్యాపీగా, మొత్తం ప్లేస్ సేవ్ అవుద్ది. సో వేరియన్స్ ఫార్ములా ఏంటి, సిగ్మా xi - x బార్ స్క్వేర్ బై n ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఆ సిగ్మా స్క్వేర్ ఫార్ములా రాస్తాం. సో xi - x బార్ స్క్వేర్ అంటే ఏంటి, ఒక్కొక్క అబ్జర్వేషన్ నుండి ఈ మీన్ తీసి, మీన్ ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడా, 8 తీసి హోల్ స్క్వేర్ చేయాలి. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఎంత, 2 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ 10 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ 12 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ 14 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అబ్జర్వేషన్ x. సో కనుక x - 8 హోల్ స్క్వేర్ ప్లస్ y - 8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ, ఇక్కడ n ఉంది కదా, n అటు సైడ్ వెళ్ళిపోద్ది. సో 16 n అవుతుంది. n అంటే ఎంత, 7 అబ్జర్వేషన్స్ కనుక 7 అది మాట. సో 16 × 7. 7 ఎక్కడ నుండి వచ్చింది, ఈ n అనేది డివైడ్ చేస్తుంది కనుక అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 16 × 7, లేదంటే హోల్ డివైడెడ్ బై 7 రాసి నెక్స్ట్ స్టెప్లో 7 అటు సైడ్ తీసుకెళ్ళాను. ఓకే, ఇప్పుడు నేను చేస్తాను. 8 - 2 - 8 అంటే -6 స్క్వేర్ ప్లస్ 4 - 8 అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ 10 - 8 అంటే 2 స్క్వేర్, మైనస్ అయితేనే నేను బ్రాకెట్ పెడతాను, లేదంటే పెట్టను. 12 - 8 అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ 14 - 8 అంటే 6 హోల్ స్క్వేర్ ప్లస్ x - 8 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, 2 × a × b. నెక్స్ట్ మళ్ళీ a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, 2 × a × b ఈజ్ ఈక్వల్ టు 16 7s 112, 16 7s అంతా 112, 7 6 42, 2 4, 7 1 7, 7 + 4 11. సో 6 స్క్వేర్ ఎంత 36, 36 ప్లస్ 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 2 స్క్వేర్ 4, 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36 ప్లస్ 8 స్క్వేర్ 64 ప్లస్ 8 స్క్వేర్ 64 ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 16y 16x, 16x minus 16y. So 8 2 is 16, 16x, 8 2 is 16y is equal to 112, is equal to 112. ఇప్పుడు జాగ్రత్తగా కౌంట్ చేయండి. సో ఫస్ట్ సింగిల్ డిజిట్ తర్వాత టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్.
6, 6 plus 6 12, 12 plus 4 16, 16 6 22, 22 6 28, 28 plus 4 32, 32 plus 4 36. ఇంకా 3 ఉంటుంది. సో 3 plus 3 6, 6 plus 1 7, 7 plus 1 8, 8 plus 3 11, 11 plus 7, 11 plus 6 17, 17 plus 6 17 plus 6 24, 23. 17 plus 6 ఎంత 23. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 16 కామన్ తీయండి. 16 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 112. సో 236 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 16 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఎంత 14, 14 రాయండి ఈజ్ ఈక్వల్ టు 112. సో 14 16s are 224. 236 plus x square plus y square minus 224 is equal to 112. 236 లో 212 తీస్తే 6 లో 4 తీస్తే 2, 3 లో 1 తీస్తే 1 అంటే 12 మాట. అంటే ఇప్పుడు దీన్ని రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 112. ఈ 12 నడిచి తీసుకెళ్ళిపోదాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 112 మైనస్ 12. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. సో ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1 తీసుకొని దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14. సో ఎస్ఓబిఎస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14 స్క్వేర్. a plus b whole square, a square plus b square plus 2ab. So x square plus y square plus 2ab, 2xy is equal to 196. And x square plus y square anta 100, ac and 100 plus 2xy is equal to 196. 2xy is equal to 196 minus 100. 2xy is equal to 196 లో 100 తీస్తే 96. ఈక్వేషన్ నెంబర్ 1 2 3 థర్డ్ వన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సో సెకండ్ ఈక్వేషన్ నుండి థర్డ్ ఈక్వేషన్ తీద్దాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 అప్లై. అప్పుడు ఏమవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 2xy is equal to, so x square plus y square ఎంత 100 minus 96. For x square plus y square minus 2x అంటే ఏంటి x minus y whole square. So x minus y whole square is equal to 4. x minus y is equal to plus or minus 2 అవుతుంది. ఒకటిసారి ప్లస్ తీసుకుందాం, ఒకసారి మైనస్ తీసుకుందాం, రెండు ఇక్కడే చేద్దాం. x plus y is equal to 14. x minus y is equal to plus 2. x plus y is equal to 14. x minus y is equal to minus 2. y cancel, 2x is equal to 16. x is equal to 16 by 2. ఇప్పుడు ప్లేస్ అయితే కరెక్ట్గా సరిపోయింది. 2 1s are 2 8s are. x is equal to 8. ఇప్పుడు x వాల్యూ అందులో వేసేద్దాం ఫస్ట్ ఈక్వేషన్. సో x plus y is equal to 14 since from 1. From equation 1, 8 plus y is equal to 14, y is equal to 14 minus 8, 14 minus 8, so y is equal to 6. ఇక్కడ కూడా అంతే, plus y minus y cancel, 2x is equal to 12, x is equal to 12 by 2, 2 1s are 2 6s are, x is equal to 6. x 6 వచ్చిందంటే y ఎంత వస్తుంది 8 వస్తుంది. y అన్నది ఎంత వస్తుంది 8 వస్తుంది. సో x plus y is equal to 14, 6 plus y is equal to 14, y is equal to 14 minus 6, so y is equal to 8. అంటే 6, 8 కానీ 8,
6 కానీ. సో therefore the remaining two observations are 6 and 18, 6 and 8 ఇది మాట. ఇప్పుడు బోర్డు అంతా కరెక్ట్గా సరిపోయింది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఆర్ 8 and 4. సో 6 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 8, 6 అబ్జర్వేషన్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 4. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3. సో ప్రతి అబ్జర్వేషన్ 3తో మల్టిప్లై చేస్తారంట. ఫైండ్ ద న్యూ మీన్ అండ్ ఫైండ్ ద న్యూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద రిజల్టింగ్ అబ్జర్వేషన్. ఓకే, సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి, x bar is equal to 8, sigma is equal to 4. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ నుంచి 4 ఇచ్చాడు. ఓకేనా. సో మనకి x బార్ అంటే ఏంటి, మనకి సిగ్మా xi బై n ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, సో 6 అబ్జర్వేషన్స్ కనుక దీని ఏం రాయొచ్చు, x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ప్లస్ x6 బై 6 ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు ఇవేంటి మనకి, సో ఇక్కడ గివెన్ దట్ అనే ముందు ఒకసారి ఇక్కడ ఈ x1 x2 x3 అనేవి గివెన్ అబ్జర్వేషన్స్. వేర్ ఇక్కడ రాసుకోండి, వేర్ x1, x2, x3, x4, x5, x6 are given observations. మరి గివెన్ అబ్జర్వేషన్స్తో మనం మీన్ కడితే ఎంత వచ్చింది, 8 వచ్చింది. మీన్ కడితే 8 వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3. అప్పుడు న్యూ అబ్జర్వేషన్స్ ఏమవుతాయి, న్యూ అబ్జర్వేషన్స్ ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ విత్ 3 ఆర్ ఏమవుతాయి, 3x1, 3x2, 3x3, 3x4, 3x5, 3x6. ఇప్పుడు మనకి ఏం కావాలి, న్యూ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సేమ్ ఫార్ములా, సిగ్మా xi బై n. ఇక్కడ సిగ్మా x ఏంటంటే ఈ అబ్జర్వేషన్స్ యాడ్ చేయాలి. 3x1 ప్లస్ 3x2 ప్లస్ 3x3 ప్లస్ 3x4 ప్లస్ 3x5 ప్లస్ 3x6 బై 6. సో 3 కామన్ తీయండి, 3 కామన్ తీస్తే 3 ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ప్లస్ x6 బై 6. సో ఆల్రెడీ మనకి ఏం తెలుసు, దీన్ని 3 ఇంటూ, సో ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో 8, సో 3 8s are 24. అంటే న్యూ మీన్ అనేది మనకి 24 వచ్చింది. న్యూ మీన్ అనేది ఎంత వచ్చింది, 24 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 4. సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. 16 సిగ్మా స్క్వేర్ అంటే ఏంటి మనకి తెలుసు, సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n ఈజ్ ఈక్వల్ టు 16. సో వేసేయండి. ఇప్పుడు ఇవి వేస్తే వస్తుంది మనకి, దీన్ని యాక్చువల్గా ఏం రాయొచ్చు, ఇప్పుడు దీన్ని మనం xi మైనస్ x బార్ అంటే అంత మెయిన్ 8. సో xi మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ x3 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్
x4 minus 8 whole square plus x5 minus 8 whole square plus x6 minus 8 whole square whole divided by any 6 కదా observations 6 is equal to 16 is equal to 16. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి అబ్జర్వేషన్ ని మనం 3 తో మల్టిప్లై చేయాలి. సో కనుక ఇప్పుడు మనం 3 తో మల్టిప్లై చేసి రాద్దాం. అంటే ఇప్పుడు ఏంటి, న్యూ అబ్జర్వేషన్స్ అంటే న్యూ వేరియన్స్ రాద్దాం. న్యూ వేరియన్స్ ఏంటి ఫార్ములా, సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. ఇప్పుడు xi బదులు ఏం పెట్టాలి, మనం 3 పెట్టాలి ప్రతి దానికి. సో కనుక 3x1 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 3x2 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 3x3 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 3x4 minus 8 whole square plus 3x5 minus 8 whole square plus 3x6 minus 8 whole square whole divided by 6. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి చోట కూడా 3x1 3x2 3x3 ఉంది. అయితే ఇక్కడ మనకి మీన్ మారిపోద్ది, ఎందుకంటే 3తో మల్టిప్లేస్తే మీన్ అనేది 8 అవుతుంది. సో మీన్ అనేది ఎంత అవుతుంది, 24 అవుతుంది. సో కనుక మనం ఇక్కడ మీన్ కూడా మార్చాలి. 24, ఇక్కడ కూడా 24, ఇక్కడ కూడా 24, ఇక్కడ కూడా 24, ఇక్కడ కూడా 24 మైనస్ ఇక్కడ కూడా 24. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం 3 కామన్ తీయచ్చు. ఇక్కడ 3 కామన్ తీయచ్చు, ఇక్కడ 3 కామన్ తీయచ్చు, ఇక్కడ 3 అన్నిట్లో 3 కామన్ తీయచ్చు. సో 3 కామన్ తీస్తే ఏమవుతుంది మనకి, 3 స్క్వేర్ ఇంటూ x1 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ x2 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ x3 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ x4 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ x5 మైనస్ 8 హోల్ స్క్వేర్ plus 3 square into x6 minus 8 whole square whole divided by 6. ఇప్పుడు నేను 3 స్క్వేర్ కామన్ తీసాను అనుకోండి, 3 స్క్వేర్ కామన్ తీస్తే అప్పుడు నాకు ఏమొస్తుంది, x1 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ x3 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ x4 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ x5 minus 8 whole square plus x6 minus 8 whole square whole divided by 6. కానీ ఆల్రెడీ ఈ వాల్యూ నాకు తెలుసు, ఎంత ఈ వాల్యూ ఆల్రెడీ నేను చేశాను, 14 వచ్చింది. సో 3 స్క్వేర్ అంటే 9, సో 14, సో 9 ఇంటూ 14 వచ్చింది. సో ఇది మనకేంటి, న్యూ వేరియంట్. మనకేం కావాలి, స్టాండర్డ్ డీవియేషన్ కావాలి. సో స్టాండర్డ్ డీవియేషన్ కనుక, సో న్యూ వేరియన్స్ సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 14. సో ఇక్కడ ఏంటి మనకి 8 ఇంటూ 3 వచ్చింది, 3 టైమ్స్ అండి, అక్కడ కూడా 3 టైమ్స్ అవుద్ది. సో అప్పుడు మనకేంటి, న్యూ స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుద్ది అప్పుడు మనకి, సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 9 ఇంటూ 14 కాదు 16 కదా ఇది, ఓకే. సో 16, సో అప్పుడు ఇక్కడ కూడా మనకి 16 అవుద్ది, ఓకే 16. సో రూట్ 9 అంటే 3, ఇది రూట్ 16 అంటే 4. సో 3 4s are 12. అంటే న్యూ స్టాండర్డ్ డీవియేషన్ 12 వస్తుంది, న్యూ మీన్ నుంచి 24 వచ్చింది. అంటే మనకి ఇచ్చిన ప్రతి అబ్జర్వేషన్ ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే
మీన్ అనేది 3 times అవుతుంది, స్టాండర్డ్ డివియేషన్ కూడా 3 times అవుతుంది, వేరియన్స్ అనేది సో ఆ నెంబర్ యొక్క స్క్వేర్ టైమ్స్ అవుతుంది, నెంబర్ యొక్క స్క్వేర్ టైమ్స్ 3 స్క్వేర్ టైమ్స్ ఇది 16, 3 స్క్వేర్ టైమ్స్ అవుతుంది అన్నమాట. ఇచ్చిన వచ్చిన దానికి 3 స్క్వేర్ టైమ్స్ అవుతుంది అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. గివెన్ దట్ x bar is the mean, sigma square is the variance of n observations x1, x2, x3 and so on xn. Then prove that the mean and variance of new observations ax1, ax2, ax3 and so on axn are a into x bar and a square into sigma square and prove చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం ఇచ్చాడో రాద్దాం. సో given that x bar is equal to sigma xi by n. So sum of the observations by number of the observations. So కనుక అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం ఇప్పుడు x bar is equal to x1 plus x2 plus x3 plus and so on xn by n. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? న్యూ మీన్ నుంచి ఏ ఇంటూ ఎక్స్ బార్ చూపించాలి. సో న్యూ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ప్రతి లెటర్ని AX1తో మల్టిప్లై చేయాలి. సో AX1 ప్లస్ AX2 ప్లస్ AX3 ప్లస్ అండ్ సో ఆన్ AXN. ఇవి కూడా n అబ్జర్వేషన్సే. ఇప్పుడు ఏ కామన్ తీయండి, ఏ కామన్ తీస్తే ఏమవుతుంది మనకి? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ xn బై n ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ అండ్ సో ఆన్ xn బై n అంటే ఏంటి? x బార్. సో ఏ ఇంటూ x బార్. అదే కదా ప్రూవ్ చేయాలి. అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు మనకి? సిగ్మా స్క్వేర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. ఇది ఫార్ములా. సో వేసేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి? x1 మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ప్లస్ x3 మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ xn మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై n. ఇదేంటి? సిగ్మా స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? న్యూ వేరియన్స్ కావాలి. న్యూ వేరియన్స్ సో న్యూ వేరియన్స్ ఏమవుతుంది మనకి? x1ని ప్రతిదాన్ని కూడా ఏంటి? ఏతో మల్టిప్లై చేయాలి. అలాగా ఏతో మల్టిప్లై చేస్తే మనకి మీన్ ఏమొస్తుంది? AX బార్ వస్తుంది. అంటే దీని బదులు ఏం రాయొచ్చు మనం? AX1 మైనస్ AX బార్ హోల్ స్క్వేర్ ప్లస్ AX2 మైనస్ AX బార్ హోల్ స్క్వేర్ ప్లస్ AX3 minus AX bar whole square and so on AXN minus AX bar whole square whole divided by n. అంటే న్యూ అబ్జర్వేషన్స్ని ఈ విధంగా చేయొచ్చు. ఇప్పుడు ప్రతి దాంట్లో మనకి ఏ కామన్ తీయచ్చు. సో ఏ కామన్ తీస్తే అప్పుడు మనం ఏం రాయొచ్చు? ఏ ఇంటూ x1 మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఏ ఇంటూ x2 minus x bar whole square plus a into x3 minus x bar whole square and so on a into xn minus x bar whole square whole divided by n. ఇప్పుడు వీటిని ఏం రాయొచ్చు? ఏ స్క్వేర్ ఇది రాసుకోవచ్చు. సో సెపరేటింగ్ మాట a square into x1 minus x bar whole square plus a square into x2 minus x bar whole square and so on a square into xn minus x bar whole square whole divided by n. అన్నిట్లో ఏ స్క్వేర్ కామన్ ఉంది. ఏ స్క్వేర్ కామన్ తీసేయండి. ఏ స్క్వేర్ కామన్ తీసేప్పుడు మనకేమవుద్ది? x1 మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్
x2 minus x bar whole square, x3 minus x bar whole square, plus and so on xn minus x bar whole square whole divided by n. సో ఆల్రెడీ వాల్యూ మనకు తెలుసు, ఈ వాల్యూ ఎంత ఆల్రెడీ సిగ్మా స్క్వేర్. సో అదే రాసేయండి. సో ఏ స్క్వేర్ ఇంటూ సిగ్మా స్క్వేర్, అదేగా ప్రూవ్ చేయాలి. సో ఏ స్క్వేర్ ఇంటూ సిగ్మా స్క్వేర్, ఏ ఇంటూ ఎక్స్ బార్, ఏ ఇంటూ ఎక్స్ బార్. సో హెన్స్ ప్రూవ్డ్. ఇంకా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఈలోపు మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ద మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఆర్ ఫౌండ్ టు బి 10 and 2. సో మీన్ అంట 10 అంట, స్టాండర్డ్ డివియేషన్ 2 అంట. ఆన్ రీచెకింగ్, సో ఒకసారి రీచెక్ చేసుకున్నారు. ఇట్ వాస్ ఫౌండ్ దట్ అన్ అబ్జర్వేషన్ 8 వాజ్ ఇన్కరెక్ట్. ఆ ఇచ్చిన అబ్జర్వేషన్లో రాసిన అబ్జర్వేషన్ టైప్ చేసిన అబ్జర్వేషన్లో 8 అనేది ఒకటి రాంగ్ రాస్తారు, అంటే ఏదో నెంబర్ రాయిపోయి 8 రాస్తారు. క్యాలిక్యులేట్ ద కరెక్ట్ మీన్ అండ్ కరెక్ట్ స్టాండర్డ్ డివియేషన్. సో మనం ఇప్పుడు కరెక్ట్ మీన్ని కరెక్ట్ స్టాండర్డ్ డివియేషన్ని మనకు ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ ద రాంగ్ ఐటమ్ ఈజ్ ఒమిటెడ్, సో ఆ రాంగ్ ఐటమ్ని తీస్తారు, డిలీట్ చేస్తారు అన్నమాట. ఓకే, గివెన్ దట్ ఏమిచ్చాడు, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు మీన్. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చాడు. ఎక్స్ బార్ అంటే ఏంటి మనకి, సిగ్మా xi బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10. కానీ ఎన్ వాల్యూ ఎంత, 20 అబ్జర్వేషన్స్ కనుక సిగ్మా xi బై 20 ఈజ్ ఈక్వల్ టు 10, ఈజ్ ఈక్వల్ టు 10. సో 20 అట్స్ వెళ్తే ఏమవుద్ది, సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 20, సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 200. ఇదేంటి, మొత్తం 20 అబ్జర్వేషన్స్ని యాడ్ చేస్తే వచ్చేది 200. అంటే దీని ఏం రాయొచ్చు, x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ x20 ఈజ్ ఈక్వల్ టు 200. ఇప్పుడు ఏంటి, ఒక అబ్జర్వేషన్ ఏదైతే రాంగ్ ఉందో ఆ రాంగ్ తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 20 అనేది రాంగ్ అనుకుందాం. అంటే సో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్ అబ్జర్వేషన్ 8 అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు 200. మరి 8ని డిలీట్ చేస్తారు కదా, అంటే ఇక్కడ తీసేలా ఇక్కడ తీసేలా. సో సబ్ట్రాక్ట్ 8 ఆన్ బోత్ సైడ్, 8 ఆన్ బోత్ సైడ్. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ x19 ప్లస్ 8 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 200 మైనస్ 8. ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్. ఇప్పుడు ఎన్ని ఉంటాయి మనకి, 19 ఉంటాయి. సో సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 19 xi ఈజ్ ఈక్వల్ టు 200లో 8 తీస్తే ఎంత, 192. ఓకే, ఇప్పుడు కరెక్ట్ మీన్. సో కరెక్ట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు మనం ఇప్పుడు, కరెక్ట్ మీన్ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 19 xi బై 19 సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ తగ్గిపోతుంది కదా, ఎందుకంటే డిలీట్ చేస్తారు, ఒమిటెడ్ అంటే డిలీట్ చేస్తారు. సో సిగ్మా xi ఎంత వచ్చింది ఇప్పుడు మనకి, సిగ్మా xi 192 వచ్చింది. 192 బై 19, 192 బై 19. సో ఇప్పుడు దీన్ని మనం చెయ్యండి, 19తో డివైడ్ చేయండి. 19 10s are 190. సో 2 ఉంటుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. 19 1s are 19. చాలు. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, దేర్ ఫోర్ న్యూ ఎక్స్ బార్ అంటే న్యూ మీన్ ఈజ్ ఈక్వల్ టు 10.1 వచ్చింది. న్యూ మీన్ 10.1 వచ్చింది. ఓకే, ఇప్పుడు న్యూ స్టాండర్డ్ డివియేషన్ కూడా కట్టాలి. సో గివెన్ దట్ వన్స్ అగైన్ గివెన్ దట్ standard deviation is equal to 2. Standard deviation is equal to 2. So squaring on both sides. అప్పుడు ఏమవుతుంది మనకి, సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సిగ్మా స్క్వేర్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ ది స్క్వేర్ డీవియేషన్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అంటే దీని ఏం రాయొచ్చు, సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్
ఈజ్ ఈక్వల్ టు 4. n అంటే ఇప్పుడు మనం సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n ఈజ్ ఈక్వల్ టు 4. ఈ ఫార్ములా మనం ఏం రాయొచ్చు, సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాయొచ్చు. ఎలా సార్ రాశారంటే మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను, a మైనస్ b హోల్ స్క్వేర్ రాసుకొని, సో అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మైనస్ 2xi స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ వస్తుంది. అప్పుడు మైనస్ 2xi స్క్వేర్లో ప్లస్ x స్క్వేర్ తీస్తే అప్పుడు మనకి మైనస్ x స్క్వేర్ ఉంటుంది. సో ఈ విధంగా చెప్పాం. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ రాద్దాం. సిగ్మా xi స్క్వేర్ బై n అంటే ఎంత 20, x బార్ అంటే ఎంత 10, సో 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో సిగ్మా xi స్క్వేర్ by 20 is equal to 10 square and anta 100 is equal to 4. Minus 100 అట్సే పంపిద్దాం. Sigma xi square by 20 is equal to 4 plus 100. 4 plus 100 anta 400. So 104. Sigma xi square by 20 is equal to 104. ఇప్పుడు 20 అట్సే తీసుకెళ్ళండి. Sigma xi square is equal to 104 into 20. So sigma xi square is equal to 2 1s are 2, 2 zeros are 2 4s are. ఇందు వచ్చింది. అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్, xi. సిగ్మా xi అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ xi స్క్వేర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్ స్క్వేర్స్. సో ఇప్పుడు రాద్దాం. అంటే x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ x3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ x20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 2080 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక అబ్జర్వేషన్ యొక్క స్క్వేర్ని మనం ఒమిట్ చేయాలి. ఎందుకు ఒక అబ్జర్వేషన్ ఒమిట్ చేయాలి. సో ఇది లాస్ట్ది 8 అనుకుందాం. సో దాన్ని మనం ఒమిట్ చేద్దాం. అప్పుడు మనకి ఏమవుద్ది, x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ x3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ముందుది x19 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. దాన్ని ఒమిట్ చేయాలి. అంటే ఏం చేయాలి, -8 స్క్వేర్, ఇక్కడ కూడా -8 స్క్వేర్ తీయాలి. 8 స్క్వేర్ క్యాన్సిల్. మనకి ఇది ఏమొస్తుంది, సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 19 xi స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2080 మైనస్ 64. సో 80లో 64 తీస్తే 16, సో 2016. ఇప్పుడు మనకి న్యూ వేరియన్స్ ఏమవుద్ది, మనకి ఇదే ఫార్ములా వేయాలి. ఏ ఫార్ములా మనకి, సిగ్మా xi స్క్వేర్, సో వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to 19 బై n మైనస్ x బార్ స్క్వేర్. సిగ్మా i ఈజ్ ఈక్వల్ 1 to 19 xi స్క్వేర్ అంటే ఇప్పుడు కొత్తది. సో కొత్తది ఆల్రెడీ మనం చేసాం కదా, ఎంత వచ్చింది, సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 2016 వచ్చింది. బై n ఈసారి 19 ఉంటుంది మైనస్ x బార్, కొత్తది ఎంత వచ్చింది మనకి, x బార్ 192 by 19 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇదంతా కట్టేసి దానికి రూట్ కట్టాలి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ 216 by 19 మైనస్ 192 స్క్వేర్, 192 స్క్వేర్ అన్నమాట. ఓకే, 192 into 192 by 19 into 19 స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం 19 స్క్వేర్, ఎల్సిఎం ఎంత అవుద్ది, 19 స్క్వేర్ అవుతుంది. ఓకే, ఎల్సిఎం 19 స్క్వేర్. సో కనుక 19 పోతే 2016 into 19 మైనస్ ఇది పోతే ఇదేంటి 192 into 192 అవుద్ది. సో 19 6 are 114. 19 6 are 114, 11 ఉంటుంది. 19 1s are 19 plus 11 30, సో 0 ఉంటుంది. 19 0 0 0, 19 2s are 38. ఇక్కడ 192 స్క్వేర్ కావాలి. సో 192 స్క్వేర్ అంటే సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే, సో 200 దగ్గరలో ఉంది కనుక 192 మైనస్ 8 స్క్వేర్ చేస్తూ వస్తుంది. లేదంటే సింపుల్ లాజిక్ ఏంటంటే 2 2s are 4. నెక్స్ట్ చూడండి ఎలా చెప్తాను. సో 2 2s are 4,
9 2s are 18, 9 2s are 18, 18 18 36, 3 ఉంటుంది మైండ్లో. నెక్స్ట్ 1 2s are 2, 1 2s are 2, 4, 9 9s are 81, 81 4 85, 85 plus 3 88, 8 ఉంటుంది మైండ్లో. సో 9 1s are 9, 9 1s are 9, సో 9 plus 9 18, 18 plus 8 26, ఇంకా 2 ఉంటుంది. 1 1s are 1, 1 plus 2 3, 3 6 8 6 4. సో తీసేయండి. 3 8 3 0 4 0. 10లో 6 తీస్తే 4, 2 ఉంటుంది. 12లో 8 తీస్తే 4, 7 ఉంటుంది. సో 1 1 4 4 0, 1 4 4 0. ఇదేంటి మనకి వేరియన్స్, ఇప్పుడు మనకి ఏం కావాలి, స్టాండర్డ్ డివియేషన్ కావాలి. సో స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ టు దీనికి రూట్ కట్టండి. సో రూట్ కడితే 1 1 1 4 4 0, 1 4 4 0. సో దీన్ని ఏం రాయొచ్చు మనం, √144 ఇంటూ √10 రాయొచ్చు. 144 అంటే అంతా 12 ఇంటూ. సో ఇక్కడ మనకి హోల్ డివైడెడ్ బై 19 స్క్వేర్ ఉంటుందండి. ఇక్కడ కూడా హోల్ డివైడెడ్ బై 19 స్క్వేర్. సో ఇక్కడ మనకి హోల్ డివైడెడ్ బై 19, ఎందుకంటే స్క్వేర్ కనుక రూట్ వస్తుంది. హోల్ డివైడెడ్ బై 19. సో 144 అంటే 12, √10 అంటే మనకి 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 3.10.0000, 3 3s are 9, సో 1 0 0, సో 6 అవుతుంది. 1 2 వేస్తే ఎక్కువ అయిపోతుంది కనుక 1, సో 61 అవుతుంది. 39 0 0, సో 62, సో 62 అంటే సో 6 వేస్తే 3600, 7 వేస్తే 4000, సో 6 వేద్దాం. 6 వేస్తే సరిపోతుంది. 6 6 are 36, 3 6 2s are 12, 15 1 37. సో అంటే 3.16/19. సో దీన్ని మనం కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేస్తుందండి. 12 6 are 72, 7, 12 1s are 12, 12 plus 7 19, 1, 12 3s are 36, 37/19. సో 19 1s are 19, ఎందుకంటే 38 అంటే 19 2s are రాసుకోవచ్చు. మరి 37 ఉంది కనుక 19 1s are 19. 37లో 19 పోతే 18. సో 18 పక్కన 9 పెట్టుకుంటే 189. సో 189 అంటే 19 9s are 171. సో 189లో 171 పోతే మళ్ళీ 18 వస్తుంది. సో 182 అవుతుంది. మళ్ళీ 99s are 171. సో దేర్ ఫోర్ న్యూ స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1.99. ఇది మాట. సో ఇందులో మనకి ఈ ప్రాబ్లంకి ఫస్ట్ ప్రాబ్లం అయింది, ఇఫ్ ద రాంగ్ ఐటమ్ ఈజ్ ఒమిటెడ్. సో ఇంకా సెకండ్ ప్రాబ్లం ఉంది. సో అంటే 8 తీసి దాని బదులు 12 వేయండి అని ఒక లెక్క ఉంటుంది అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి, అప్పుడు అది చెప్తాను అనమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ఇదే దాంట్లో రెండో ప్రాబ్లం ఉంది, దానికి వెళ్దాం. ఇప్పుడు 5th రోమన్లోని సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ 20 అబ్జర్వేషన్స్ టు బి 10 to ఇందాలాగే సేమ్. ఆన్ రీచెకింగ్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ బై it was found but for observation 8 was incorrect. 8 అనేది రాంగ్ అనమాట. ఇందులో ఏం చేస్తాం, ఒమిట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి, 8 తీసేసి 8 ప్లేస్లో 12 పెట్టాలన్నమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ రీప్లేస్ బై 12, ఫైండ్ ద న్యూ మీన్ అండ్ న్యూ స్టాండర్డ్ డివియేషన్. ఓకే, సో గివెన్ దట్ సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఎక్స్ బార్ అంటే ఏంటి, సిగ్మా xi by n is equal to 10. సో n అట్సే తీసుకెళ్ళిపోదాం. సిగ్మా xi is equal to 10 into n. n వాల్యూ ఎంత, 20 వేసేయండి. సిగ్మా xi is equal to 10 into 20. సిగ్మా xi is equal to 200. 10 20s are 200. ఇప్పుడు సిగ్మా xi అంటే ఏంటి, 1 + 2 + 3 + n so on 20. సో x1 + x2 +
x3 plus and so on x19 plus x20 is equal to 200. Last the 8 అనుకుందాం ఇందల్లాగే. So x1 plus x2 plus x3 plus and so on x19 plus 8 is equal to 200. ఇప్పుడు ఏంటి, ఈ 8 ప్లేస్లో మనం 12 రాయాలి. అంటే 8 ప్లేస్లో 12 రాయాలి అంటే అర్థం ఏంటి, -8 + 12 చేయాలి. ఇక్కడ కూడా -8 + 12 చేయాలి. చేద్దాం. x1 plus x2 plus x3 plus and so on x19 ప్లస్ ఏం చేస్తున్నాను, -8 + 12 అంటే 8 తీసేస్తున్నాను, 12 యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, 200 -8 + 12. అప్పుడు ఏమవుతుంది మనకి, x1 plus x2 plus x3 plus and so on x19 plus, సో 8 క్యాన్సిల్ అయితే +12 is equal to, సో 200లో 8 తీస్తే 192. సో 192 + 12, లేదంటే 12లో 8 తీస్తే 4, సో 204, 204. ఇప్పుడు చూడండి 19 అబ్జర్వేషన్స్, ఈ 12 కూడా ఉంది ఇప్పుడు, అంటే 20 అబ్జర్వేషన్స్. 20 అబ్జర్వేషన్స్ అంటే మనం ఏంటి ఇచ్చింది రాసుకోవచ్చు, సిగ్మా xi is equal to 204. ఓకేనా, సో సిగ్మా xi is equal to 204. ఇప్పుడు న్యూ మీన్ ఏం రాయొచ్చు మనం, క్యాపిటల్ X రాద్దాం, x బార్ is equal to సిగ్మా xi/n. ఇప్పుడు సిగ్మా xi ఎంత వచ్చింది, కొత్తగా 204 వచ్చింది. అబ్జర్వేషన్స్ ఏమైనా తగ్గాయా, లేవే, ఓన్లీ రీప్లేస్ చేసాం అంతే. అంటే 20 అబ్జర్వేషన్స్ ఉంటాయి, సో 20 ఉన్నాయి. 20 2 10s 2 102s, సో 102ని 10 తో డివైడ్ చేస్తే 10.2 వస్తుంది. సో x బార్ ఈజ్ ఈక్వల్ టు 10.2. ఇది కొత్త మీన్ మాట. ఇప్పుడు అసలు స్టాండర్డ్ డివిజన్ చాలా ఇంపార్టెంట్. సో గివెన్ దట్ again given that sigma is equal to √2, sigma is equal to 2, sigma square is equal to 4, sigma square is equal to 4. sigma square అంటే ఏంటి, వేరియన్స్. sigma xi minus x bar square by n is equal to 4. కానీ ఈ ఫార్ములాని మనం షార్ట్ ఫార్ములా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, సిగ్మా xi square by n minus x bar square is equal to 4. ఇదంతా పాద చేస్తాం, ముందు పాద చేసి ఆ తర్వాత మనం రీప్లేస్ చేద్దాం. మరి సిగ్మా xi square by n అంటే మనం సిగ్మా xi square అలాగే ఉంచుతాము. n అంటే ఎంత, 20 మైనస్ ఇక్కడ x బార్ అంటే ఎంత, 10 స్క్వేర్, సేమ్ ఇందాలాగే ఈజ్ ఈక్వల్ టు 4, ఈజ్ ఈక్వల్ టు ఇందాలు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది. సో సిగ్మా xi by 20 ఈజ్ ఈక్వల్ టు, ఇది 100 అటు సైడ్ వెళ్తే 104 అవుతుంది. సిందాలు మల్టిప్లై చేస్తాం, సేమ్ అదే. సో సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 104 × 20. సో సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 సో 1080. సేమ్ ఇందాలదే కనుక ఆ సమయం కనుక అదే వస్తుంది. ఇప్పుడు సిగ్మా xi స్క్వేర్, ఇది మర్చిపోతున్నాను. సిగ్మా xi స్క్వేర్ అంటే అర్థం ఏంటి, x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ x3 స్క్వేర్ ప్లస్ and so on x19 స్క్వేర్ ప్లస్ x20 స్క్వేర్ is equal to 2080. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక అబ్జర్వేషన్ తీసేసి దాని బదులు కొత్త అబ్జర్వేషన్ యొక్క స్క్వేర్ రావాలి. అంటే ఇది 8 స్క్వేర్ అనుకుందాం. సో కనుక x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ and so on 8 స్క్వేర్ is equal to 2080. ఇప్పుడు 8 స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలి, నేను లెఫ్ట్ సైడ్ 8 స్క్వేర్ తీయాలి, రైట్ సైడ్ 8 తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ 12 స్క్వేర్ యాడ్ చేయాలి, రైట్ సైడ్ 12 స్క్వేర్ యాడ్ చేయాలి. అంటే 8 స్క్వేర్ బదులు 12 స్క్వేర్ రాయాలి. రాద్దాం. x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ x3 స్క్వేర్ ప్లస్ and so on 8 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ is equal to 2080 minus 8 square plus 12 square.
సో 8 స్క్వేర్ క్యాన్సిల్ అంటే 8 తీసాను. ఇప్పుడు దాని బదులు ఏం రాశాను 12 రాశాను. అంటే మళ్ళీ నా యొక్క 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అంటే దీని ఏం రాయొచ్చు సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. xi స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2080 మైనస్ 64 ప్లస్ 144. సో 8 స్క్వేర్ అంటే 64 144. ఇప్పుడు ఈ 144లో 64 తీసేద్దాం, ఈజీ కదా. 4లో పోతే 4. సో 14లో సో 140లో 60 తీస్తే 80. సో 80 దీనికి యాడ్ చేస్తే సో 2160. సిగ్మా xi స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2160. ఓకే, ఇప్పుడు ఏంటి మనకి దీనికి రూట్ కట్టామనుకోండి మనకి ఇది వస్తుంది అన్నమాట. సో ఓకే, రో స్క్వేర్ కడదాం. న్యూ రో స్క్వేర్, న్యూ వేరియన్స్. న్యూ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ స్క్వేర్. ఇదే కదా న్యూ వేరియన్స్. సో ఇదే షార్ట్ ఫామ్లో రాసుకున్నాం. ఇప్పుడు ఇది కొత్తది వేయాలి. సిగ్మా xi ఎంత వచ్చింది మనకి అది వేయద్దు. ఎంత అది 2160 బై 20 మైనస్ x బార్ కొత్తది ఎంత వచ్చింది మనకి x బార్ కొత్తది 204 బై 20 అదే అర్థం, ఎందుకంటే 20 కామన్ కనుక. సో 204 బై 20 హోల్ స్క్వేర్. ఏది క్యాన్సిల్ చేయొద్దు, సింపుల్గా చేద్దాం. 2160 బై 20 మైనస్ 204 హోల్ స్క్వేర్. 204 హోల్ స్క్వేర్ దీన్ని షార్ట్కట్ చెప్తాం. ఇప్పుడు 204 హోల్ స్క్వేర్. 204 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, మనం షార్ట్కట్ చెప్తాను చూడండి. 204 హోల్ స్క్వేర్ ఇది 200కి ఎంత ఎక్కువ ఉంది, 4 ఎక్కువ ఉంది కనుక దీనికి 4 కలిపేసి ఆ 4 స్క్వేర్ చేసేయండి, 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ ఎంత 16. సో 204 ప్లస్ 4 ఎంత 208. 208 రాయకూడదు, ఎందుకంటే ఇది 200లో ఉంది కనుక డబుల్ చేయాలి. అదే 300 అయితే ట్రిపుల్ చేయాలి, 400 అయితే 4 టైమ్స్ చేయాలి. సో 208 416 ఇది దీని ఆన్సర్. సో అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం 416 బై 20 స్క్వేర్. సో ఎల్సిఎం 20 స్క్వేర్ అంటే 400. సో 20 కనుక దీని ఇంటూ 2 చేయాలి. 2160 ఇంటూ 20 మైనస్ 416 0 0 2 6 are 12 1 2 1s are 2 3 2 2s are 4 minus 416 by 400. So sigma square is equal to 0 minus 6 అంటే 10 minus 6 అంటే 4, 9 ఉంటుంది. 9లో 1 తీస్తే 8. ఇక్కడ 1 ఉంటుంది. సో 1లో 6 తీస్తే అంటే 16లో 11లో 6 తీస్తే 5. ఇక్కడ 2 ఉంటుంది. 2లో 1 తీస్తే 1 బై 400. మనకేం కావాలి, సిగ్మా కావాలి. సిగ్మా కావాలి కనుక రూట్ అటు సైడ్ వెళ్ళిపోతుంది. రూట్ అటు సైడ్ వెళ్ళిపోతే 1584 బై 400. సో 1584 ఉందా, 1521 ఉంది. సో 1521 అనేది మనకి 39 స్క్వేర్. ఓకేనా. సో 40 స్క్వేర్ 1600. సో కనుక ఇది 40 స్క్వేర్స్కి 39 స్క్వేర్కి మధ్యలో ఉంది. సో కనుక దీన్ని ఒకసారి ఇలా చేస్తే 1584 3 3s are 9. సో 9 అంటే ఇంకా 6 ఉంటుంది. సో 84 క్యారీడ్ ఆన్. సో ఇది 3 + 3 6 అవుద్ది. ఇప్పుడు నేను 9 తీసుకోవచ్చు. ఎందుకంటే 39 స్క్వేర్ దగ్గరలో ఉంది కనుక డైరెక్ట్గా 9 తీసుకోవచ్చు. 9 తీసుకుంటే 9 9s are 81 8 9 6s are 54 54 + 8 62. సో సబ్ట్రాక్షన్ చేయండి. 4లో 1 తీస్తే 3, 8లో 2 తీస్తే 6. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మనకి 630 అవుతుంది. సో 39 డబల్ చేస్తే 78. ఇప్పుడు మనకి ఇక్కడ సో 9 తీసుకుంటే 9 7 63 9 అవుతుంది. 8 తీసుకొనుకోండి 8 7 56 అంటే దగ్గరలో వస్తుంది.
2 జీరోలు పెట్టుకోండి, ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కనుక 2 జీరోలు పెట్టుకోవచ్చు. 2 జీరోలు, ఓన్లీ 2 జీరోలు. ఇప్పుడు 9 తీసుకోవడానికి అవ్వదు, 8 తీసుకోవడానికి అవ్వదు, 7 తీసుకోండి. 7 తీసుకుంటే ఏమవుతుంది మనకి? 7 7s 49, 4 7 8s 56, 56 4 60, 0 6 7 7s 49, 49 plus 6 55. చాలు. సో సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు? 39.7 by √400 అంటే అంత 20. సో 20 రాయండి. 2 10s 2 1s 2, 19 ఉంటుంది. 2 9s 18, 17 ఉంటుంది. 2 8s 16, 2 8s 16. ఇంకా అది వదిలేయచ్చు. సో దేర్ఫోర్ మనకేమొచ్చింది? దేర్ఫోర్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు? 19.8/10 అంటే దీన్ని 1.9 అని రాయొచ్చు, 98. సో 1.98. సో దిస్ ఈస్ ద టెక్స్ట్ బుక్ ఆన్సర్, వీ గాట్ ఇట్. సో ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మనకి ఎక్సైజ్ లాస్ట్ ప్రాబ్లం ఒకే ఒక ప్రాబ్లం ఉంది, ఆ ఒక ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ 100 అబ్జర్వేషన్స్ వర్ గివెన్ ఫౌండ్ టు బి 20 and 3. ఒక 100 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 20 అంట, 100 అబ్జర్వేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 3 అంట. లేటర్ ఆన్ తర్వాత ఇట్ వాజ్ ఫౌండ్ దట్ 3 అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్కరెక్ట్. అందులో 100 అబ్జర్వేషన్స్ 3 అబ్జర్వేషన్స్ రాంగ్ అంట. ఏంటంటే అవి 21, 21, 18 అవి తీస్తారంట. ఇంకెందుకు ఇలా రాంగ్ కదా తీస్తారంట. అయితే కొత్త మీను కొత్త స్టాండర్డ్ డీవియేషన్ కట్టమంటున్నాడు. సో గివెన్ దట్ సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాడు. ఎక్స్ బార్ అంటే ఏంటి? సిగ్మా xi బై n ఈజ్ ఈక్వల్ టు 20. సిగ్మా xi బై n అంటే ఎంత? 100 ఈజ్ ఈక్వల్ టు 20. 100 అబ్జర్వేషన్స్ కదా. సో సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 20 into 100. సో సిగ్మా xi ఈజ్ ఈక్వల్ టు 20 100s are 2000. అంటే ఏంటిది? సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్, అన్ని అబ్జర్వేషన్స్ యాడ్ చేస్తే 2000 వచ్చింది. ఏంటి అన్ని అబ్జర్వేషన్స్? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ x98 ప్లస్ x99 ప్లస్ x100 ఈజ్ ఈక్వల్ టు 2000 వచ్చింది. ఇప్పుడు ఈ మూడుని ఎలిమినేట్ చేద్దాం. మూడింటిని ఎలిమినేట్ చేద్దాం అంటే ఇది 21, ఇది 21, ఇది మనకి 18. సో రాద్దాం. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ x97 దాని ముందుది. నెక్స్ట్ 21 ప్లస్ 21 ప్లస్ 18. ఇప్పుడు వీటిని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? -21 -21 -18 ఈజ్ ఈక్వల్ టు 2000లో కూడా ఏం తీయాలి మనకి? -21 -21 -18. సో అప్పుడు ఏమవుద్ది? 21 21 క్యాన్సిల్, 21 21 క్యాన్సిల్, 18 18 క్యాన్సిల్. ఇంకెన్ని ఉంటాయి మనకి? 97 అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఈ 2000లో సో 21 21 42 42 18 60. సో 2000లో 60 తీసేయండి. అప్పుడు 1940 ఉంటుంది. 1940. సో ఇప్పుడు మనకి వచ్చింది ఇక్కడ రాద్దాం. న్యూ మీన్ x bar is equal to sigma xi by n. సిగ్మా xi by n. సో మనకి ఇప్పుడు ఎంత వచ్చింది? సిగ్మా xi 97 యాడ్ చేస్తే 1940 వచ్చింది. 1940 బై n ఎంత ఇస్తారు? 97. సో 97 1s 97, 97 2s 194, 97 0s 0. సో therefore x bar is equal to 20 వచ్చింది. అంటే పాత మీను 20ఏ, కొత్త మీను కూడా 20ఏ. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ చూద్దాం. అగైన్ గివెన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సో సిగ్మా స్క్వేర్ ఏమవుద్ది? సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుద్ది. సిగ్మా స్క్వేర్ అంటే ఏంటి? సిగ్మా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇది మనకి షార్ట్ ఫామ్ రాసుకోవచ్చు కదా. ఏం రాసుకోవచ్చు?
సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 సో మనకి ఇప్పుడు సిగ్మా xi అంటే ఇదంతా పాత చేస్తాం, ఇంకా కొత్త చేయాలి, అప్పుడు ఎలిమినేట్ చేసింది అప్పుడు చేయాలి. సిగ్మా xi స్క్వేర్ బై n అంటే ఎంత 100, సిగ్మా xi స్క్వేర్ బై 100 మైనస్ x బార్ అంటే ఎంత మనకి, సో 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. సో సిగ్మా xi స్క్వేర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 20 స్క్వేర్ అంటే 400, సో 409. సిగ్మా xi స్క్వేర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 409 వచ్చింది. దీన్ని అడిసి తీసుకెళ్ళిపోండి. సిగ్మా xi స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4900 అవుతుంది. 100 409 ఇస్ 40,900. ఇప్పుడు ఏంటిది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్, అబ్జర్వేషన్స్ యొక్క స్క్వేర్స్, అందులో 3 అబ్జర్వేషన్స్ తీసేస్తున్నాడు. అప్పుడు మనకి ఏమవుద్ది సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 97 ఉంటాయి, 3 తీసేస్తున్నాం. సో xi స్క్వేర్ ఇందులో అంటే లెఫ్ట్ సైడ్ 3 తీస్తాను, రైట్ సైడ్ కూడా 3 తీసేలా. ఏ తీసేయాలి మనకి ఇప్పుడు అందులో 40,900 మైనస్ 21 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్ మైనస్ 18 స్క్వేర్, ఈ 3 తీసేయాలి. సో తీసేద్దాం. తీసేస్తే 40,900 మైనస్ 441 మైనస్ 441 మైనస్ 324. సో ఇప్పుడు మనకి ఇవి తీసేద్దాం. తీసేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 40,900 మైనస్ 882 మైనస్ 324. ఇప్పుడు ఏం రాయొచ్చు మనం 40900 మైనస్, సో 4 + 2 6, 2 + 8 0, సో 10, 9 + 2 12 అంటే 1206 తీసేయండి. 10లో 6 తీస్తే 4, నెక్స్ట్ 9 ఉంటుంది, 9 0 ఇస్తే 9, నెక్స్ట్ ఇక్కడ 8 ఉంటుంది, 8లో 2 తీస్తే 6, నెక్స్ట్ 10లో 1 తీస్తే 9, సో ఇక్కడ 3 ఉంటుంది, అంటే 3969. సో ఎంత వచ్చింది మనకి, సో దేర్ ఫోర్ సిగ్మా xi స్క్వేర్ న్యూ 39694 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, న్యూ వేరియన్స్ అంటే వేరియన్స్ ఫైండ్ చేసాం అనుకోండి, దానికి రూట్ కడితే ఈజీ వస్తుంది నా ఉద్దేశం, అంతే, ఎలాగైనా చేయొచ్చు. సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ స్క్వేర్, ఇదంతా న్యూఏ. సో న్యూది ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 39694 వచ్చింది. 39694 బై 97, 100 రాయకూడదు 97, ఎందుకంటే 3 ఎలిమినేట్ చేస్తాం. బై ఇక్కడ ఎంత వచ్చింది మనకి x బార్ న్యూ అని ఎంత వచ్చింది 1940 బై 97, 1940 బై 97 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనం 97తో డివిజన్ చేసాం అనుకోండి, దీన్ని 97తో డివిజన్ చేద్దాం. ఇక్కడ 39694 బై 97, 97 4s, ఎందుకంటే 1తో అవ్వదు, సో 4s తీసుకుందాం. 4 7s 28, 2 4 9s 36, 38, అందుకని 4s తీసుకున్నాం. 4 7s 28, 2 ఉంటుంది, 4 9s 36, 38. ఇప్పుడు 16లో 8 తీస్తే 8, ఇంకా 9లో 8లో 8 వస్తుంది, ఇప్పుడు 9 అవ్వట్లే కనుక ఇప్పుడు ఒక 0 పెట్టుకుంటే ఇది కూడా దించుకోవచ్చు 4. ఇప్పుడు నాకు 894 వచ్చింది, నేను 10s తీసుకుంటే 97, 970 అవుతుంది, సో 10s తీసుకోకూడదు, సో 9 తీసుకోవచ్చు. 9 9s 81 కనుక 9 7s 63, 6 ఉంటుంది, 9 9s 81, 81 + 6 87. సో 4లో తీస్తే 1, 9లో 7 తీస్తే 2, పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 అవుతుంది. సో 2 తీసుకుందాం, 2s 2 7s 14, 1 2 9s 18, 19 చాలు. అంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది నాకు 409.2 వచ్చింది మైనస్. సో 97 1s 97, 20s
అంటే దీని రాసి మనం 20 స్క్వేర్ రాయొచ్చు. సో 409.2 మైనస్ 400. 20 స్క్వేర్ అంటే అంతా 400. సో ఇప్పుడు దీని నుండి తీస్తే 9.2 వస్తుంది. 9.2 ఇదేంటి సిగ్మా స్క్వేర్. ఇప్పుడు సిగ్మా కావాలంటే అంటే √9.2. మళ్ళీ దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. ఓకే, చేసేద్దాం. సో 9.2 సో 3 3s 9 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 20 కిందకి వస్తుంది. సో 3 3 6 అవుతుంది. 3 3 6. సో ఇక్కడ మనకి 0 తీసుకుందాం. 0 తీసుకుంటే 0 అవుతుంది. అప్పుడు 20 ఇక్కడ 2 zeros పెట్టుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది 60 అవుతుంది. 60 తీసుకుంటే ఇప్పుడు నేను 3 తీసుకున్నాను అనుకోండి. 3 3s 9, 3 zeros 0, 3 6 18. అంటే ఎంత వచ్చింది మనకి 3.03. సో దేర్ ఫోర్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 3.03. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీంతో మనకి స్టాటిస్టిక్స్లోని అన్ని ఎక్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. ఈ చాప్టర్ చాలా అంటే చాలా డిఫికల్ట్. బట్ అటువంటి డిఫికల్ట్ చాప్టర్ని మీకు చాలా అంటే చాలా సునాయాసంగా చూడగానే అర్థమయ్యే విధంగా, వినగానే అర్థమయ్యే విధంగా చాలా అంటే చాలా బాగా మంచి లాజిక్స్తో చెప్పాను. సో యాక్చువల్గా ఏంటంటే ఈ మెథడు సో దీన్ని ఇలా యూజ్ చేస్తేనే చాలా ఈజీగా వస్తుంది. లేదంటే ఇలా చేసాను అనుకుంటే చాలా డిఫికల్ట్ అవుతుంది ప్రాబ్లం. సో అలాంటి మంచి లాజిక్స్తో చెప్పానమాట. ఈ లాజిక్స్ నచ్చితే కింద సూపర్ సార్, లాజిక్ సూపర్ సార్, నైస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాఆర్డినరీ సార్ మంచి మంచి మెసేజ్ పెట్టండి. తెలుగులో కూడా కామెంట్ చేయండి. సో చాలా బాగుంది సార్, నాకు అర్థమైంది సార్, సో చాలా బాగా చెప్పారు సార్, ఏదో మీకు నచ్చింది, హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్, ఇలా మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో మీకు స్టాటిస్టిక్స్ దీంతో అయిపోయింది. సో నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కిందన కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ కావాలా, ప్రాబబిలిటీ కావాలా, కోనిస్ సెక్షన్స్ కావాలా, అంతే ఈ 3 ఉన్నాయి. ఇంకా డెరివేటివ్స్ కావాలా. సో ఈ 4ట్లో ఏ చాప్టర్ కావాలి? సో పెర్మిటేషన్స్ కాంబినేషన్ కంటిన్యూ చేయాలా, కోనిస్ సెక్షన్ చేయాలా, ప్రాబబిలిటీ చేయాలా, డెరివేటివ్స్, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ చేయాలా. సో కింద బే కామెంట్స్ చేయండి. దాన్ని బట్టి నేను వెంటనే రేపు నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.